ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతరం అభిప్రాయ సేకరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పథకాల అమలులో ఏ స్థాయిలో కూడా సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదని స్పష్టం చేశారు. వ్యక్తుల వల్ల గాని, వ్యవస్థలో లోపాల వల్ల గాని సమస్య ఉన్నట్లయితే ప్రతి కాల్పై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. పింఛన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సీఎం సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ పథకాల అమల్లో అక్కడక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి పింఛను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసినా, దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, అవినీతి ఉన్నా, ఆసుపత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందనలో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లబ్ధిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలని సూచించారు. వ్యక్తుల వల్ల కానీ, వ్యవస్థ లోపాల వల్ల కానీ సమస్య ఉన్నట్లు తేలితే ప్రతి కాల్పై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని, అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని సీఎం స్పష్టం చేశారు. గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై సమీక్ష సందర్భంగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంపై అధికారులతో సీఎం చర్చించారు. రాష్ట్రంలో పంటల సాగు విషయంలో రైతులను కొత్త సాగు పద్ధతుల వైపు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. టెక్నాలజీ ఉపయోగాలు రైతులకు వివరించి వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఏ పంటలకు ఎంత మొత్తంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు, వాటిపై ప్రభావం వంటి అంశాలపై సమాచారం సేకరించాలన్నారు. మితిమీరిన స్థాయిలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విపరీతంగా పురుగుమందులు వాడటం వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని, ఇది ఎంతో ప్రమాదకరమని అన్నారు. పురుగుమందులతో పాటు డ్రోన్ల ద్వారా లిక్విడ్ రూపంలో ఎరువులను పిచికారీ చేసే విధానాలను అమలు చేయాలన్నారు. తద్వారా తక్కువ ఎరువులు, పురుగుమందులతో సాగు సాధ్యమవుతుందని సీఎం అన్నారు. ఈ విధానాల అమలుకు పంటలు, రైతులు, ప్రాంతాల వారీగా సమాచారం సేకరించి వాటిని డేటా అనలిటిక్స్ ద్వారా విశ్లేషించి రైతులకు సూచనలు చేయాలని సీఎం తెలిపారు. ఉదయం 5 గంటలకు, 6 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం 6లోగా పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. పింఛను పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచనని, ఆ పేరుతో అనవసరపు నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో ఇంటి వద్దనే పింఛను అనే విధానం పక్కాగా అమలు కావాలని సీఎం సూచించారు. ఇంటి వద్ద కాకుండా పొలంలోనో, ఆసుపత్రిలోనో, ఇతర ప్రాంతాల్లోనో పింఛను పంపిణీ చేసినట్లు తేలితే వాటికి గల కారణాలను విశ్లేషించాలన్నారు. ప్రజల నుంచి అభ్యంతరం లేనంత వరకు ఇలాంటి చోట్ల వెసులుబాటు కల్పించాలని సీఎం అన్నారు. అయితే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారులతో గౌరవంగా, సౌకర్యవంతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపర నిర్ణయాలు తీసుకుంటామని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని సూచించారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నదే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపర నిర్ణయాలు తీసుకుంటామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సంస్కరణలు అమలు చేసే క్రమంలో ఏవైనా తప్పులు దొరికితే సర్దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉండవల్లి నివాసంలో ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మంత్రి లోకేష్ సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైనందున ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్లుగా సంస్కరణ లేని ఇంటర్ విద్యలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అన్ని విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాల్సి ఉందన్నారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నదే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.
ఆర్టీఎఫ్ స్కాలర్షిప్లకు సంబంధించి తొలి విడతలో 788 కోట్లకు గాను ఇప్పటికే 571.96 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 2-3 రోజుల్లో మిగిలిన 216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలపాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఒకరోజు వర్క్షాప్ నిర్వహించి ఇంజనీరింగ్ విద్య నాణ్యత పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును ఎప్పటికప్పుడు క్యాలెండర్ ప్రకారం విడుదల చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు గిట్టుబాటుగా లేనందున సవరించాలని మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేగంగా ప్రాజెక్టుల పనులు చేపడుతున్నామని, వచ్చే 4 ఏళ్లలో రైల్వే లైన్లు పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ఏపీకి వందే భారత్ స్లీపర్ రైళ్లు కావాలని ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు కేటాయించారని, విశాఖ విజయవాడ లైన్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబును కలిసి చర్చించామని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేగంగా ప్రాజెక్టుల పనులు చేపడుతున్నామని, వచ్చే 4 ఏళ్లలో రైల్వే లైన్ల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి వందే భారత్ స్లీపర్ రైలు రావాలని ప్రతిపాదనలు ఉన్నాయని నరేంద్ర ఏ పాటిల్ చెప్పారు. విశాఖ తిరుపతి మధ్య స్లీపర్ రైళ్లు ఎక్కువగా కావాలని విజయవాడ రైల్వే స్టేషన్ను NSG1 కేటగిరీలో చేర్చినట్లు వెల్లడించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు కేటాయించారని, విశాఖ విజయవాడ లైన్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ పూర్తి చేస్తున్నామని అన్నారు. 84,559 crores, almost 85,000 crores we can say. These are the total investments of the total projects for which there will be budgetary allocation each year as the project proceeds. So it is a massive investment in infra projects related to railways for the state of Andhra Pradesh. So it is a very good news for the state of Andhra Pradesh. As we all know, 73 different stations are being redeveloped and they are at various stages of completion. Another good news is that 100% electrification has been completed over the entire state of Andhra Pradesh. 1,560 route kilometers of new track has been added over the past 10 years, and the speed of electrification was increased from 37 km per year to around 177 km per year. There have been 8 Vande Bharat Express which are running in the state of Andhra Pradesh, connecting various 15 districts. And as our Honorable Minister has told that this year the Government of India is planning to have 200 new Vande Bharat trains. So these 200 new Vande Bharat trains, so many of them trains will be coming to our Andhra Pradesh state and to Vijayawada division and the neighboring divisions. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో 73 స్టేషన్లు రీడెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పూర్తి రూపురేఖలు మార్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రైల్వే 100 years ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ ఉత్సవం జరుపుకోవడం జరుగుతోంది. అండ్ ఈరోజు మన ఎంటైర్ తెలుగు రాష్ట్రం 100% రైల్వే లైన్లు విద్యుదీకరించబడి చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. 1560 కిలోమీటర్ల న్యూ ట్రాక్స్ గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేయడం జరిగింది. ఇది మొత్తం శ్రీలంక రైల్వే నెట్వర్క్ కంటే కూడా ఎక్కువ. యూపీఏ కాలంలో 37 కిలోమీటర్లు ఒక సంవత్సరానికి రైల్వే లైన్లు వేయడం జరిగితే ఆ ప్రగతి 177 కిలోమీటర్లుగా ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది. మన గౌరవ మంత్రి గారు కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసే దాని గురించి కూడా వివరించడం జరిగింది. 50 నమో భారత్ ట్రైన్స్, అదేవిధంగా 100 అమృత్ భారత్ ట్రైన్స్, 200 వందే భారత్ ట్రైన్స్ ఈ సంవత్సరం కొత్తగా కేటాయించడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు వేద పాఠశాల విద్యార్థులు, వేద పండితులు పాల్గొన్నారు.
శ్రీ క్రోధి సంవత్సర మాఘశుద్ధ పంచమి సందర్భంగా సరస్వతీదేవి అలంకరణలో దుర్గమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ పంచమి సందర్భంగా సోమవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా ప్రత్యేక అలంకరణలో భక్తులను కనువిందు చేశారు. జ్ఞాన ప్రదాయిని వాగ్దేవి అయిన సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానసిద్ధి కలిగి చైతన్యవంతులవుతారని వేదాలు చెబుతున్నాయి. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున కొండకు తరలివచ్చారు. స్కూలు కళాశాల యూనిఫామ్లో వచ్చిన విద్యార్థులకు దేవస్థానం అధికారులు ఉచితంగా దర్శన భాగ్యాన్ని కలిగించారు. వీరి కోసం ప్రత్యేక క్యూ లైన్లు సైతం ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం విద్యార్థులకు పెన్ను, అమ్మవారి ప్రతిమ, రక్ష, లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. దేవస్థానంలో కొత్తగా నిర్మించిన యాగశాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం నిర్వహించిన ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు వేద పాఠశాల విద్యార్థులు, వేద పండితులు పాల్గొన్నారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు లాంఛనమే అని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఆలపాటి విజయం పెద్దల సభకు అలంకారమని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆలపాటిని అఖండ మెజారిటీతో గెలిపించాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర గెలుపు పెద్దల సభకు అలంకారమని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను బలపరుస్తూ సోమవారం పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షతన గన్నవరం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి నేతలు, తెలుగు యువత పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ మెజారిటీ ఓట్లు పోలయ్యేలా తెలుగు యువత సభ్యులు పనిచేయాలని సూచించారు. అప్పుడే ఎక్కువ మెజారిటీ సాధ్యమవుతుందని వెల్లడించారు. ఆలపాటి గెలుపు లాంఛనమే అని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కు ఎంతో సన్నిహితంగా ఉన్నారని గుర్తు చేశారు. పెద్దల సభకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెళ్తే సభకు అలంకారమని అన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా అందులో ప్రథమంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఉంటారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని మెజారిటీని తనకు ఇచ్చారని నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, గన్నవరం నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని పట్టభద్రులకు ఎమ్మెల్యే యార్లగడ్డ పిలుపునిచ్చారు. 12,273 ఓటింగ్ మా కాన్స్టిట్యూన్సీ ఉన్న పరిస్థితి. ఈ 12,273 ఓట్లు ఎక్కువ ఓటింగ్ చేపిస్తే ఎక్కువ మెజార్టీని మా జిల్లాలో నా కాన్స్టిట్యూన్సీ వచ్చే దిశగా పనిచేస్తాం. అలాగే గతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దల సభకి చదువుకున్న వాళ్ళు ఓట్లేసేదానికి మా కేరు, మా పార్టీ కాదని వాళ్ళు ముందే అభ్యర్థిని పెట్టకుండా జారిపోయిన పరిస్థితి. గెలుపు లాంఛనమే నేను భావిస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత మెజారిటీతో గెలుస్తారనేది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం తప్ప గెలుపు అయితే లాంఛనమే. రాబోయే కాలంలో పెద్దల సభలో మంత్రివర్యులుగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా విశేష సేవలు అందించిన ఆయన రాబోయే కాలంలో మండలంలో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తారంటే ఏమాత్రం సందేహం లేదు.
గుంటూరు కృష్ణా జిల్లాలో ఇవాళ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉంది. 5 సంవత్సరాలు మనం పడిన కష్టాలు బాగా చూసాం. దాదాపు 7 నెలల్లో అహర్నిశలో కష్టపడి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు కేంద్ర భారతీయ జనతా పార్టీ మనకి సపోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా ముందుకు దూసుకుపోతూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సీనియర్ నాయకులు, ఆయన మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కూటమి ప్రభుత్వంలో ఒత్తుల సందర్భంలో మరి సీట్ను కూడా ఆయన త్యాగం చేసినటువంటి సందర్భంలో తప్పకుండా వారి అభ్యర్థాన్ని అందరూ కూడా బలపరచాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు పూర్తి ఓటర్ లిస్ట్ జాబితాతో ఈ రోజున దాదాపు 12,375 ఓట్లని ఏ రకంగా ఓటింగ్కి తెచ్చుకోవాలి, పోలింగ్ చేయించుకోవాలి, మరలా మంచి ప్రభుత్వానికి గుర్తుగా ఒక సందేశాన్ని గెలుపు ఇవ్వాలని చెప్పి ఎన్నికల ముందర చెప్పిన మాటలు కానీ, ఈ మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 7 నెలల కాలంలో కానీ పెద్దలు మరి ఈ రోజున కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు వారి నేతృత్వంలో ఈ రోజున ఈ యొక్క జిల్లాలో అనేక రకాలైనటువంటి ఈ రోజున వంతల రోడ్లని పూడ్చే విషయం దగ్గర నుంచి కానీ, పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ, పరిశ్రమలు పెట్టుకునే విషయంలో కానీ, విజన్ 2047 డాక్యుమెంట్ని గతంలో విజన్ 2020 ఏ రకంగా ఆ రోజున 1995లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రోజున డాక్యుమెంట్ని రిలీజ్ చేసినప్పుడు ఫెడరల్ సిస్టంలో ఇది పాజిబుల్ అనుకున్నటువంటి ఆ ఇంపాసిబుల్ని పాజిబుల్ చేసినటువంటి నాయకత్వం మరలా ఓర్వలేకనే కాంగ్రెస్, వైసీపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆమె విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మహిళలు, రైతులు, శ్రామికులతో పాటు అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజున ఈ గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననను పొందుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక, జల్ జీవన్ మిషన్తో సహా అమృత్ పథకం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు, స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ గడిచిన 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా నిధులని వివిధ ప్రాజెక్టుల రూపంలో, గ్రాంట్ల రూపంలో, పథకాల రూపంలో ఇవ్వడం జరిగింది. విభజన చట్టం ఏదైతే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ 2014 ఉందో దానికి సంబంధించి ఈ రోజున మేము గర్వంగా చెప్తున్నాం 90% పైగా హామీలను నెరవేర్చింది. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా బెన్ సర్కిల్, రామలింగేశ్వర్ నగర్, నేతాజీ బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వర్షాలు పడిన రోడ్లపైన వర్షపు నీరు చేరకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ఎక్కడానూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్స్ చేస్తూ పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని, తాగునీటి లీకేజీలను అరికట్టాలని, కలవట్టలను రిపేర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సమయానికి చేసుకుంటూ పరిస్థితి నిర్మాణంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలన్నారు. రామలింగేశ్వర నగర్లోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు పరిశీలించి ఆ ట్యాంకు నుండి మంచినీరు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా రిపేర్లు సత్వరమే నిర్వహించాలని అన్నారు. రామలింగేశ్వర నగర్లోని ఎస్టీపీ పరిశీలించి అమృత పథకం 2 ద్వారా జరుగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రానికి 4 అంబులెన్స్లను అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుండి హైదరాబాద్కు వెళ్తూ మార్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డను కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభినందించారు. ఇటు సినిమాల్లో రాణిస్తూ అటు సేవా కార్యక్రమాలు చేయటం పట్ల అభినందనలు తెలియజేశారు. విజయవాడ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హర్షిని ప్రియ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని ఎస్ఎఫ్ఐ విద్యార్థి కాలేజీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ నిన్న ఉదయం 9:30 విద్యార్థినికి ఫిట్స్ వస్తే 10:30 వరకు ఆసుపత్రికి తీసుకువెళ్లకపోవటం వల్లనే విద్యార్థి మరణించిందన్నారు. కళాశాల యాజమాన్యం సకాలంలో స్పందించి ఉంటే హర్షిని ప్రియ ప్రాణాలతో బయటపడేదన్నారు. ముమ్మాటికి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందినట్లు భావిస్తున్నామని, కావున విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా ఉదయం 10:30కి 9:30కి విద్యార్థిని కాలేజ్కి రావడం జరిగింది హర్షిని ప్రియ. అలాగే 9:40కి ఆ అమ్మాయికి ఫిట్స్ రావడం, 9:40కి ఫిట్స్ వచ్చినా కూడా అంబులెన్స్ కాలేజ్కి చేరుకోవడానికి 10:30 సమయం అయింది. అలాగే ఈ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దీంట్లో కాలేజ్ యొక్క నిర్లక్ష్యం ఏమన్నా ఉన్నా కూడా సమగ్ర విచారణ జరిపించి విద్యార్థినికి 50 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళ మదర్ ఏమన్నారంటే మేము తీసుకువెళ్ళకుండా ఈ కామనే ఆగిపోద్దులే అని వాళ్ళ మదర్ అన్నారు. మేము అయినా కానీ అంబులెన్స్కి అప్పటికప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్పామని కాలేజ్ మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో అంబులెన్స్ రావడానికి అమ్మాయి 9:30 ఆ టైంలో పడిపోతే 10:30 ఆ టైంలో కనీసం ఈ గంట పాటు అంబులెన్స్ రాకుండా ఉంది. సో కాలేజ్ మేనేజ్మెంటు ఈ గంట సేపు అమ్మాయిని ఉంచుకోకుండా నిర్లక్ష్యంతో పాటు ఉంచి పక్కన చాలా హాస్పిటల్స్ ఉంటాయి. సో హాస్పిటల్స్ తీసుకెళ్ళి అమ్మాయికి ఏంటి పరిస్థితి అనేది చూస్తే కాస్త అమ్మాయికి బతికే అవకాశం ఉండేది. సో మేము స్టూడెంట్స్తో మాట్లాడిన క్రమంలో స్టూడెంట్స్ ఏమంటున్నారంటే అమ్మాయి హాస్పిటల్ ఏం చనిపోలేదు, అమ్మాయి ఇక్కడ అంబులెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు అమ్మాయి ఇక్కడే చనిపోయింది అనేసి. సో మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఇందాక మేము వెళ్ళి 3 ఆ టైంలో మేనేజ్మెంట్తో మాట్లాడితే మేనేజ్మెంట్ అమ్మాయి ఇక్కడ చనిపోలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇందాక 2 ఆ టైంలో చనిపోయారు అనేసి మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో మేనేజ్మెంట్ ఈ నిర్లక్ష్యం దేనికి చేసిందో అనేది మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. పడిపోవటం జరిగింది. ఇమీడియట్గా మేము వాళ్ళ మదర్కి కాల్ చేశాము. ఆ పాపకి కొంచెం ఫిట్స్ వస్తే పడిపోయే అలవాటు ఉంది. అలానే ఫిట్స్ వచ్చినాయి అనుకుని మేము చేతిలో తాళాలు పెట్టగానే ఇమీడియట్గా వాళ్ళ మదర్ కూడా వచ్చేసారు. రాగానే తన్ని అంబులెన్స్కి ఫోన్ చేసి ఇమీడియట్గా అంబులెన్స్లో ఎక్కించేసాము. అంబులెన్స్లో ఆ పాప తీసుకెళ్లే ముందు కూడా ఆ పాప కళ్ళు తెరిసింది. మా స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదండి. గతంలో కూడా ఆ పాప అట్లానే ఫిట్స్ వచ్చి పడిపోవటం జరిగితే మేము కీస్ చేతిలో పెట్టగానే ఒక 5 నిమిషాల్లో లేచి నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోమ్మా బాగాలేదుగా అని అంటే కూడా లేదు మేడం నేను ఎగ్జామ్ రాసి వెళ్తానని చెప్పి కంప్లీట్గా ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళింది. అలా గతంలో ఒకసారి పడిపోవటం జరిగింది. తర్వాత వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాము. వాళ్ళ మదర్ కూడా బ్యాడ్ లక్ అండి. వాళ్ళ ఫాదర్ కూడా 26 సంవత్సరాల వయసు అప్పుడు ఇలానే ఫిట్స్ వచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు. మా దురదృష్టం అండి అని అంటూ తీసుకెళ్ళారండి. అంబులెన్స్ కూడా ఇమీడియట్గా కాల్ చేశాము. అంబులెన్స్ వచ్చి సిపిఆర్ అంతా ఆక్సిజన్ పెట్టేసి తీసుకెళ్లారు. బట్ చాలా దురదృష్టకరం ఆ పాప చనిపోవటం. టీడీపీలో ఏ సమస్య వచ్చినా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఒక ట్రబుల్ షూటర్గా పనిచేస్తారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తథ్యమని, అయితే భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నేతలతో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు ముఖ్య అతిథిగా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల సత్యనారాయణ సత్య మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 10,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేసినందుకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలను అభినందించారు. ఓటు నమోదు చేయించడం ఎంత ముఖ్యమో ఆ ఓటరు పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే విధంగా కూడా చూడాలని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజారిటీతో సాధించిన గెలుపు ఒక బహుమతిగా అందించాలని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలు కానీ, నెల్లూరు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ అన్ని ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. మేము ఆయన్ని ప్రొఫెసర్ గా పిలుస్తూ ఉన్నాం. అలాంటి మనిషికి ఈ రోజు మేమందరం కూడా ఆయన ఎన్నికలకు మేము పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే బుద్ధా వెంకన్న గారితో అయితే ఉత్తరాంధ్రలో మేమిద్దరమే సమన్వయం చేసుకుని ఆయన నాకంటే సీనియర్ గా తర్వాత నేను ఇద్దరం కలిసి అన్ని సీట్లు గెలవడం జరిగింది. జలీల్ ఖాన్ గారితో కూడా మంచి పరిచయాలు కానీ, బేగ్ గారితో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సమన్వయం చేసుకుని, అలాగే బీజేపీ మన శ్రీరామ్ గారితో కానీ, వాసు గారితో జనసేన కానీ, పొద్దునే శ్రీనాథ్ చౌదరి గారితో కూడా 2 రోజుల క్రితం మాట్లాడటం జరిగింది. ఆయన కూడా వస్తానన్నారు, శాసనసభ్యులు గారు. ఈ అందరితో సమన్వయం చేసుకుని మనందరం ఒక ప్రణాళిక ప్రకారం రేపు రాబోయే రోజుల్లో ఇంకా 23 రోజులు ఉంది మన ఎన్నికలు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధికంగా ఈ నియోజకవర్గంలో 10,000 ఓట్లు నమోదైనవి మొత్తం. దానిలో మనం ఎన్నికల పోలింగ్ రోజు సుమారుగా అత్యధికంగా పోల్ చేసుకుని మంచి మెజార్టీతో మనం గెలిపించాల్సిన బాధ్యత కూటమి మంచి ప్రభుత్వానికి ఇది ఒక మంచి బహుమతిగా మనం ఇవ్వాలని. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన గెలుపును కాంక్షిస్తూ వెస్ట్ నియోజకవర్గం నుంచి 10,000 మంది గ్రాడ్యుయేట్స్ ను ఓటర్స్గా నమోదు చేయించినందుకు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా 23 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని అన్నారు. వెస్ట్లోని 10,000 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎక్కడ ఉన్నారనే పూర్తి సమాచారం ఉండాలని అన్నారు. ఈ నెల 7వ తారీఖున నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారు. ఏ ప్రాంతంలో ఉన్నారు, ఈ ప్రాంతంలో నివసిస్తున్నారో లేదా, ఎక్కడ కొన్ని బయట ఏ ప్రాంతంలో ఉన్నారో పూర్తి సమాచారాన్ని ఈ రోజున, ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళందరి ఓటర్లను నమోదు చేసింది మనమే. మనం ఎవరెవరి పేర్లు నమోదు చేశామో, ఎక్కడ నివసిస్తున్నారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ను మీరు సేకరించినట్లయితే, అందుకనే మన నాయకుడు ఒక సూచన చేశాడు, ప్రతి 30 ఓటర్లకి ఒక అబ్జర్వర్ని పెట్టమన్నారు. మనం గతంలో ఏదైతే బూత్ కన్వీనర్లో చేసి ప్రతి 100 మందికి ఒకళ్ళని, ఆ తర్వాత 50 మందికి ఒకళ్ళని ఏ రకంగా పెట్టుకున్నామో, ఈ రోజు 10,000 మందికి అంటే 300 మందిని మీరు పెట్టినట్లయితే 10,000 ఓట్లకి ఎవరైతే నాయకత్వం ఉన్నారో ఆ నాయకులందరూ కలిసి బూత్ లో ఎవరెవరు పనిచేయాలి, ఎంతమంది పనిచేయాలి, 1000 ఓట్లకి ఎంతమంది ఎవరెవరు ఉండాలి అనేది నిర్ణయించుకొని ప్రతి 30 మందికి ఒక అబ్జర్వర్ ని పెట్టుకొని ఈ రోజున దామంచర్ల సత్య గారు మరి ఉత్తర కోస్తాలో ఒక్క సీటు కూడా పోకుండా గెలిపించినటువంటి నాయకత్వం అక్కడ గుర్తించడమే కాకుండా ఎవరు పోటీ చేయాలి, ఎట్లా పోటీ చేయాలి, ఎవరు సమర్థులు అని చెప్పి గుర్తించి ఆ రకంగా పార్టీకి అండదండగా ఉన్నటువంటి వ్యక్తి. అనంతరం సభాధ్యక్షులు బొద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, జనసేన రాష్ట్ర నాయకులు అమిశెట్టి వాసు మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఆ ఎన్నికల ప్రక్రియని నడుపుతాడు. ఆయన చెప్పినట్టు మనం చేయడం మన పని. అలాగే ఒక ఆర్గనైజేషన్, ఒక పద్ధతిలో ఇప్పుడు చెప్పేది ముందే రాజా గారు మంచి పనులు చేయడం కంటే పెద్ద ఆర్గనైజేషన్, చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజర్ అంటే జనాలు కూడా పెట్టడంలో, పార్టీ మీదకి వెళ్ళడంలో. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లాగా ఎన్నికలు సాధారణ ఎన్నికల టైం కాదు. ఓటు ఇక్కడ ఒక ఓటు ఉంటే ఎక్కడో 4 సందుల అవతలో 3 సందుల అవతలో ఒక ఓటు ఉంటుంది. దాన్ని పరిగణలోకి మనం పసిగట్టి ఆ ఓటర్లను తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన కార్యకర్తలుగా మనం తీసుకోవాలి. ఇది డిఫరెంట్ ఎన్నికలు, సాధారణ ఎన్నికలకి ఎమ్మెల్సీ ఎన్నికలకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనందరం కూడా ఛాలెంజ్ అయ్యింది. వాస్తవం చెప్పాలంటే ఛాలెంజ్ ఇసుకొస్తారు. ఎందుకంటే గతంలో నేను చూడడం జరిగింది ఎన్నికలు.
ఆ తరఫు నుంచి కూడా బీజేపీ నుంచి మాజేటి పాపారావు గారు కూడా గతంలో పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు అప్పుడు మీరు పనిచేయడం లేదు కాబట్టి తెలుసు కాబట్టి మీకు కూడా అందరికీ చాలా మందికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో పనితీరులో మీకు కూడా ఎందుకంటే తప్పకుండా రాజా గారి గెలుపులో కూటమి సభ్యులందరూ కూడా కలిసి పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ పూర్తి సపోర్ట్ ఉంటుంది. విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా 2-3 రోజుల్లో విజయవాడ వస్తారన్నారు. కూటమి సభ్యులు అందరూ కూడా మీటింగ్ పెడతామన్నారు కాబట్టి కార్యాలయంలో తప్పకుండా అందరం ఆయన గెలుపుకి విజయవాడ వెస్ట్ నుంచి అత్యధిక మెజార్టీ వచ్చేలాగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి సందర్భంగా. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో దక్షిణ షిరిడీగా ప్రసిద్ధిగాంచిన షిరిడీ సాయిబాబా మందిరం 19వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బాబాకు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామనేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇక షిర్డీ ఆలయం ఒక దక్షిణ కాశీగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి మనందరం కూడా, ఒక దక్షిణ షిర్డీగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం, ఏదైతే మన భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో పాతూరి నాగభూషణం గారు చేస్తున్నటువంటి కృషి, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే గోమాత, ఎందుకంటే మనందరికీ కూడా ఒక రక్షణ ఇచ్చేటువంటి ఆ గోమాత ఏవైతే ఉందో మరి వాటిని కూడా పెద్ద ఎత్తున సంరక్షిస్తూ ఆ యొక్క గోమాతకు సంబంధించి మరి ఈ యొక్క ప్రజలను కాపాడుకునే విధంగా నాగభూషణం గారు చేస్తున్న కృషి కూడా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.